హలో అందరికీ, ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మా చెర్రీ చర్చ్కి వెళ్తున్నాం. ఆల్రెడీ అందరూ అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఫైనల్గా మేమిద్దరైతే వైట్ వేసుకున్నాము. వాడు వైట్ షర్టు నేను వైట్. ఫాస్ట్గా వెళ్దాము, టైం అయిపోయింది, మనం వెళ్ళేసరికి అయిపోయిద్ది. నేను మా ఇంటికి వెళ్తే నాకు చర్చ్కి వెళ్ళడానికి ఉండదు, సో అందుకని చెప్పి నువ్వు ఫాస్ట్గా రా చెప్పి అని నేను అంటున్నాను. మా వాడు వస్తాడు చూడండి. అలా గైస్, ఎప్పుడంటే నేను తిమ్మకిల్లి టాటూ చిప్టు పాటుడు టైటు పాటుమన్నం తాగుతున్నాం. చదువుకోండి ఫస్ట్. ఇప్పుడు వాయిస్ వీడిస్తాడంట చూడండి. వీడేం చెప్తాడు, మా ఫ్రెండ్స్ ఇందాక చిట్టు తల్లి ఇచ్చింది వాళ్ళ అన్ని గురించి ఏం చెప్తాడు. హలో గైస్, ఇంకా ఎప్పుడో చర్చికి వెళ్ళరు కానీ ఈ సైలో ఏం చర్చికి వెళ్ళదు. ఈ రోజే ఫస్ట్ టైం వెళ్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. అంటులు అవి అన్ని తోమలేదు. బిర్యానీ చికెన్ మటన్ అన్ని చేసి వండేసింది. ఏదో తేడాగా ఉందేంటి? ఒకరి తర్వాత ఒకరు వాయిస్ ఇస్తానని చెప్పి చాలా ఎక్సైట్గా ఉన్నారు. నేనైతే చికెన్ దమ్ బిర్యానీ చేశాను, చికెన్ కర్రీ చేశాను, ఒక 2 కాళ్ళు ఉన్నాయి చూడండి అక్కడ. ఇక్కడైతే చికెన్ ఫ్రై చేశాను. ఇవన్నీ ఎవరి గురించి చేశాను అనుకుంటున్నారట, ఓపెన్ అయ్యేట్లా ఇదైతే. ఇక్కడైతే పెరుగు చట్నీ మటన్ అవన్నీ చేసింది సార్ అంట. ఎక్కడ దొరికారో వీళ్ళు. హలో, ఎవరమ్మా నువ్వు? సడన్ గా ఎంటర్ అయిపోయిన ఆడేలా నువ్వు చెప్తావేంటి? నేనైతే ఇంకో ఓపెన్ చేయాలనుకోవట్లేదు, అప్పుడే తినేస్తారు ఇక్కడ కొంతమంది పెరుగు చట్నీలు వేసుకొని. ఏమండి, ఊరికే చేపల పులుస్తే కదండి, అలాగే ఉంటది. చెప్తాడు ఇది వీడికే. ఐ లవ్ యూ రజా. ఇదేం చికెన్ ఫ్రై పెట్టు, ఇది పప్పుచారు సాంబార్ ఉంటది కదా, అలా వేసుకుని తింటాడు. బిర్యానీ కూడా వీడికే, అంట్లు కూడా వీడికే. చూసారుగా. ఇక్కడ చుట్టుతల్లి అయితే స్టెప్స్ ఎక్కింది. నీ డ్రెస్ చూపిస్తాను రామ్మా అని చెప్తుంటే నేను రాను అని చెప్పి అయితే అంటుంది. మాటలు అయితే బాగా వచ్చేసినాయి. ఇంకా నా మాట అయితే వినట్లేదని చెప్పి నేను ఎక్కడితే మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఎలా చూస్తుందో. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ. చూడండి ఫైనల్గా అయితే కిందకైతే వచ్చేసింది. ఏం చేస్తున్నారు చూడండి, చాలా ఫాస్ట్గా అయితే లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ నా గురించి ఏం చెప్తావు చెర్రీ అని చెప్తే వాడు ఏం చెప్తున్నాడో చూడండి. మా చెర్రీ అయితే హాస్టల్కి వెళ్ళిపోతున్నాడు అని ఫీలింగ్ సాడ్, ఈ డ్రెస్ తీసే అని చెప్పి ఇక్కడ అంటుంది. ఇక్కడ వాడైతే మర్యాద రామన్న సినిమా ఒక 3 days అయ్యింది, ఇంకా అది కంప్లీట్ అవ్వాలా చూస్తున్నాడు. నా గురించి ఏం చెప్తావు నువ్వు అని చెప్తుంటే ఏమీ లేదు అంటున్నాడు. వీడు చూడండి ఏం చెప్తున్నాడు. మామూలుగా లేదు, బట్టలు తడిచిపోయినాయి అంట. అది కూడా డ్రెస్ తీసేయమంటున్నారు. తల పోట అసలు మామూలుగా లేరు వీళ్ళిద్దరు. చూడండి కర్ణబేరీలు కూడా పగిలిపోతుంది అయితే నేను చెప్తున్నాను. ఇంకా వాడు కాలు అక్కడ పెట్టుకొని చాలా సీరియస్గా టీవీ చూస్తున్నాడు అని చెప్పి నేను చెప్తున్నాను. సండే ఫండేగా లేదు మాకు, ఇరిటేషన్గా ఉంది. వాడైతే బీరువాలో బట్టలు కూడా తీసేసుకుంటున్నాడు. ఫైనల్గా అయితే నేను హ్యాపీగా కాసేపు బయట కూర్చుందామని చెప్పి బయటకు వచ్చాను. అక్కడ కూడా వచ్చేస్తారు నాకు దుష్టశక్తులు. చూడండి ఎలా వచ్చేసింది, అలా హాయ్ అంటుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈవిడ. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వాయిస్ ఇస్తున్నాను కదా ఇక్కడ నేను, చచ్చిపోవాలంట. వీళ్ళు ఎవరండి బాబు అస్సలు నాకు ఎంత డిస్టర్బెన్స్గా ఉన్నారు. ఇప్పుడు వాయిస్ ఇస్తుందంట చూడండి. హాయ్ చెప్పండి. అవును హాయ్. నా మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. చాలా మంచి ఒపీనియన్. పనిచేస్తుందా లేదా? ఎవరింట్లో? నేను మా ఇంట్లో పనిచేస్తానా లేదా? చేస్తావు కదా. ఇంకా ఈవిడి కౌన్సిలర్. ఇప్పుడు జై జనసేన, అప్పుడు జై చంద్రబాబు, ఇప్పుడు చంద్రబాబు. చెప్పండి ఇంకా మీరేమైనా చంద్రబాబు గురించి మాట్లాడాలనుకుంటున్నారా? సూపర్ 6 కొట్టేస్తాడు చంద్రబాబు నాయుడు. అవునా? సూపర్ 6. ఇంకా ఇవాళ ఏంటి కర్రీస్ ఏంటి? వాళ్ళ ఫిష్ కర్రీ, ఇంకా
మటన్ ఆ, లివర్ ఆ. అన్ని అవన్నీ వీడియోలో చూపిస్తారా మీరు వండేసిన తర్వాత? వంటకి చూపిస్తా. ఓకే, పిలుస్తారా? ఎదవ ఎట్టకారాలు వద్దు. ఓకే, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అని కూడా చెప్పు. శైలు భవిష్య శైలు భవిష్య వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీ ఒపీనియన్ తెలియజేయండి. ఓకే. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళ అమ్మాయిలు పైన కూర్చుంటుంది, రాగా వచ్చింది పాపం. మా అమ్మగారు నా కష్టం చూడలేక ఇక్కడ మా అమ్మగారు అయితే అంట్లు అన్నీ క్లీన్ చేసుకుంటుంది పాపం. ఆల్రెడీ నేను చాలా పని చేస్తానని చెప్పి మార్నింగ్ తెచ్చా వాటర్ అయితే వెళ్ళట్లేదు, దాన్ని ఏదో పుష్ చేస్తుంది మా అమ్మ. ఇంకా మా చెర్రీ కూడా పని చెప్పాను ఏంటంటే కాస్త బట్టలు ఆరబెట్టాను, ఎందుకంటే మొత్తం పనంతా నేనే చేశానని. అప్పుడు వీడికి ఏదో చెప్పాను, ఒకసారి చూడుంటే నాతో పని చేస్తున్నారు కదా మమ్మీ అంటున్నారు. చూడండి వీడు చాలా హెల్ప్ చేస్తున్నారు నాకైతే. ఇంకా బట్టలు అయితే ఉన్నాయని చెప్పి నేనైతే ఇక్కడ కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే గొల్పని కూడా అంటారు. నువ్వైతే పని నా కోసం అయితే చేస్తున్నావు అంటే మా అమ్మకి హార్ట్ బీట్ చెప్తున్నాను, ఎందుకంటే చాలా నా గురించి కష్టపడింది మా అమ్మ అని చెప్పి చెప్తున్నాను. ఇంకా నువ్వు అంట్లన్నీ సర్దమ్మా అంటుంది. చూడు ప్రశాంతంగా ఉంది, పడుకున్నా. ఇక్కడైతే నేను ఫ్రీ అయ్యాను, కాసేపు పడుకుందాం అనుకున్నాను. మా చెర్రీ కూడా ప్రశాంతంగా మేము ఇద్దరం ఏసీఎస్ లోపల ఉన్నాము. వాడు అక్కడ ఉండి ఫోన్ చూసుకుంటున్నాడు. ఫోన్లే హాస్టల్కి వెళ్ళిపోతాడు, ఇంకా ఒంటరి లైఫ్ మళ్ళా అని చెప్పి. హాస్టల్కి వెళ్ళేది కూడా హ్యాపీగా చదువుకోవడానికే కదా. ఇంకా ఫైనల్గా నన్ను ఎక్కడ పడుకొనిస్తారు, మళ్ళీ బ్యాట్ బాల్ అని చెప్పి ఇద్దరు కిందకి వెళ్ళారు. వాళ్ళ అన్నయ్య అయితే ఫ్రెండ్స్తో వెళ్ళాడు. ఇంకెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ బ్యాట్ బాల్ ఆడుతున్నారు. అక్కడైతే కొంచెం బాల్ అయితే డ్రైనేజీలో కూడా పడిపోయింది, కాసేపు వరకు ఆడుకున్నారు. ఇంకా చిన్నపిల్లలు అనేది ఎక్కువ ఆడుకోవడానికే కదా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేది. ఫైనల్గా బ్యాట్ అయితే పడేసి డ్రైనేజీలోకి అయితే బాల్ వెళ్ళిపోయింది. ఇంకా మీరు పైకి వచ్చేయండి అమ్మా, పైకి వచ్చేయండి అంటే వాళ్ళైతే రావట్లేదు. మా ఇంట్లో మేమైతే ఇలా టైం స్పెండ్ చేస్తున్నాం మేము. మీరైతే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా అయితే నేను మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి మా అమ్మకి కాస్త ఇల్లంతా మాఫ్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ తను చేసుకోలేదని చెప్పేసి. సూపర్గా చేస్తాను నేనైతే, చూడండి మొత్తం అంతా క్లీన్గా పెట్టేస్తాను. ఇంకా మా చిట్టు తల్లి పడుకుంది, ఇంకా వీళ్ళెవరూ లేరని చెప్పి. మాకు కొంచెం నీట్గా ఉండడం అనేది ఇష్టం. చూడండి ఎండ బాగా వచ్చిందని చెప్పి బెడ్షీట్స్ అవన్నీ కూడా నేను వేసే, డోర్ మ్యాట్స్ కూడా వేసేద్దాను. ఆల్రెడీ మిషన్ ఒకటైతే తిరుగుతుంది చూడండి ఇక్కడ. నేనెంత ఎదవనో నాకే తెలియదు. ఇంక ఇక్కడ బట్టలు వాషింగ్ మిషన్ ఉండగా నేను లైజాల్ అయితే ఓపెన్ చేస్తాను, చూపిస్తున్నాను మీకు. అక్కడ డిస్ప్లే చేశాను ఏంటంటే నేను లైజాల్తో పెడితే, ఇక్కడ మా అమ్మ అయితే మా ఫ్రెండ్స్కి క్యారేజీ లంచ్ ప్రిపేర్ చేస్తుంది. నేనైతే శుభ్రంగా మాప్ పెట్టేసి ముగ్గులు కూడా పెట్టానని చెప్పి నేనైతే అలా నా సెల్ఫ్ నేను చెప్పుకుంటున్నాను. మరి నేనేగా చెప్పుకోవాలి, నేనే చేశానని. చూసారు ఎంత నీట్గా అయితే పెట్టాను, సూపర్ కదా నేను అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు కమెంట్ రూపంలో చెప్పండి. శైలు అయితే పని చేస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఖాళీగా ఉండదు. చూడండి ఎంత నీట్గా ఉందో అసలు. వావ్ సూపర్, మొత్తం అంతా పెట్టేశాను నేనైతే. చూడండి ఇక్కడ ఫైనల్గా అయితే పని అయిపోయింది. ఇంకా బట్టలు మిషన్లో వేసినవి కూడా నేను మొత్తం ఆరబెట్టేశాను, నీట్గా ఆరబెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ నేను వెళ్తే మా అమ్మ కాస్త ఇబ్బంది. మొత్తం అంతా హ్యాపీగా గెంజి పిండి పెట్టి కూడా పెట్టాను. అక్కడ చూడండి ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి, అవి చూడడానికి చాలా బాగున్నాయి. ఇంకా చూడండి ఇక్కడ ఫ్లవర్స్ అన్నాక ఇక్కడ దొండకాయ ఫ్రై చేయడానికి మా అమ్మ అయితే కట్ చేసింది. మేమైతే ఇడ్లీ పిండి అట్టు అయితే వేసుకున్నాను. అక్కడికి 11 అయిపోయింది, అంత అట్టు తినలేం కదా అని చెప్పి నేను ఒక హాఫ్, మా అమ్మ ఒక హాఫ్, మేమైతే తినేసాము. మీరైతే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చిట్టి తల్లి ఏం చెప్తుందంటే పల్లీల చట్నీ వేసేసాను, నేను తిన్నాను. ఇంకా సాయంత్రం అయితే కనుక ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంటారు, వీళ్ళిద్దరు ఫోన్ చూసుకుంటున్నారు. ఆల్మోస్ట్ చాలా గోల్ చేస్తున్నారు ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా డిస్టర్బెన్స్గానే వచ్చేసింది. ఇంకా పిల్లలంటే అలాగే వస్తారు కదా. నా చుట్టుతల్లి కూడా మీకు ఒక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అని అయితే చెప్పదు అన్నదంట. చాలా కోపం వచ్చింది. నేనైతే కాస్త అప్పుడే కొంచెం ఫ్రీ అయ్యానంట. మీరైతే లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.